సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా వందనాలండి. అయితే పాప అయితే 24 సంవత్సరాలుగా మరి ఇదే స్థితిలో ఉందండి. వాళ్ళ తల్లిదండ్రులు తప్ప పాపకి మరి సాయం చేసేవాళ్ళు అన్నది మరి ఎవరూ లేరండి. ఇన్ని సంవత్సరాలు బట్టి మరి వాళ్ళే చాలా పాపతో ఇబ్బంది పడుతూ పాపను ప్రేమగా చూసుకున్నారు. అయితే మరి సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ వారు అయితే మరి పాప కోసం తెలుసుకొని అమ్మాయికి కావాల్సిన మెడిసిన్కి కొంచెం ధనాన్ని ఇచ్చి తనకి కావాల్సిన వస్తువులను కూడా వాళ్ళు సహాయం చేశారండి. పాపకే కాకుండా మరి వీళ్ళైతే మరి ఎక్కడ ఇలాంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ మరి వాళ్ళు సహాయం చేయడం అన్నది చాలా గమనార్హం అండి. ఇలాంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారండి ప్రపంచంలోనైతే. ఈ రోజుల్లో అయితే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్న రోజులవి, ఒకరికి ఒకరు పెట్టుకునే రోజులైతే కాదండి. మరి అలాంటిది ఎక్కడ ఎలాంటి బిడ్డలు ఉన్నారో, ఎవరు లేవలేని స్థితిలో ఉన్నారో, ఎవరు మంచాన ఉన్నారో అని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరిని చూసుకుంటూ వారికి తగిన సహాయాన్ని మరి అందిస్తున్నారంటే చాలా దేవుడు వీరిని దీవిస్తారండి. మరి ఇలాంటి బిడ్డలు ఇంకెవరున్నా వాళ్ళు సహాయం చేస్తానని ముందుకు వస్తున్నారండి. ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి మరి వేవేల కొలది వందనాలు అయితే తెలియచేస్తున్నానండి. మాకు ఇచ్చారండి వీళ్ళు, మరి సహాయం చేశారు పాప కోసం. మరి వీరందరినీ దేవుడు దీవించాలి. అలాగే ఇంకా ఎవరున్నా వీళ్ళు సహాయం చేస్తానని అంటున్నారండి. అలాగే అందరూ కూడా వీరిని ఇంకా ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి. సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా వందనాలండి. అయితే మా పాప 24 సంవత్సరాలుగా ఇదే స్థితిలో ఉందండి. అయితే పాపని ఇన్ని సంవత్సరాలు ఈ స్థితిలో ఉన్నా కానీ మా గ్రామంలో మరి చాలామంది దైవ సేవకులు ఉన్నారు, చాలామంది పేరు పొందిన వ్యక్తులు ఉన్నారు, కానీ మరి ఎవరు ఎప్పుడు కూడా పాప విషయంలో అయితే ఏ సహాయం కూడా చేయలేదండి. మొన్న పాప డిసెంబర్ నెలలో మరి ఫిట్స్ ఎక్కువయ్యి చావు అంచుల వరకు కూడా వెళ్ళొచ్చిందండి. ఆ సమయంలో కూడా మరి సహాయం అనేది ఎవరు కూడా చేయలేదండి. అయితే వీరి తల్లిదండ్రులు అయితే పాపని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళే చూసుకుంటున్నారండి. అయితే పాప కోసం మరి శ్రీను గారికి తెలిసి ఆయన వచ్చి మరి పాపకు కావాల్సిన సామాగ్రి, మెడిసిన్కి కావాల్సిన ధనమును మరి ఆయన ఇచ్చి ఉన్నారండి. ఈ పాపకే కాకుండా ఇంకా చాలా మందికి ఇలాంటి బిడ్డలకు మరి ట్రస్ట్ ద్వారా చాలా సహాయం అయితే వీళ్ళు చేస్తున్నారండి. మరి వీరి సేవ అయితే చాలా ఉన్నతమైన సేవ అండి. ఇలాగే ఈ రోజుల్లో ఎవరు కూడా ఇలా ఇచ్చేవారైతే లేరండి. ఒక పూట ఆహారం పెట్టడానికి ఎవరు ఈ రోజుల్లో పెట్టేవారైతే లేరండి. అలాంటిది మరి ఇలాంటి బిడ్డలు ఎక్కడున్నారు, ఎవరున్నారని వీరు గ్యాదర్ చేసుకొని మరి బిడ్డలకు సహాయం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి. వీరు చారిటబుల్ ట్రస్ట్ని తీసుకొచ్చిన శ్రీను సార్ గారిని అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నానండి. ఆమె